మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ యొక్క రాశి ఫలాలను చెబుతున్నాను. ముందుగా మనకి ఈ గ్రహస్థితి ఎక్కడ ఉంటుందండి అని అంటే, మీనంలో రాహువు, కేతువు, మరి కన్యా రాశిలో, తర్వాత శని మనకి కుంభరాశిలో వక్రించి ఉండడము, గురుడు మనకి చక్కగా వృషభ రాశిలో ఉండడము, తర్వాత కుజుడు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, ఆ తర్వాత రవి సింహరాశి, శుక్ర కేతువులిద్దరూ కలిసి మీకు కన్యా రాశిలో ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల నేను గతంలో చెప్పాను మీకు, గురుడు వ్యయ స్థితిగతుడై ఉన్నాడు. దీనివలన మీరు పోలీస్ ప్రాబ్లమ్స్ కానీ, కోర్టులకు వెళ్ళడం కానీ మరి జరుగుతుంది అని చెప్పాను. అదేవిధంగా జరిగిందని మనకు ఫోన్లు వచ్చినాయి, చాలా సంతోషపడ్డాం. ఆ విధంగా ఈ మిథున రాశిలో ఏంటంటే, ఈ వీళ్ళందరికీ కూడా లీగల్ ప్రాబ్లమ్స్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ వ్యాపార భాగస్వాములతో కానీ, బయట మీ కస్టమర్స్తో కానీ చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీ భర్త ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదండి, అత్తగారులు అర్థం చేసుకోవడం లేదండి, ఆడబడుచులు అర్థం చేసుకోవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరు ఆల్రెడీ వెళ్తున్నారు. ఎంత కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో మీరు అవుట్ బస్ట్ అవ్వడము, అవి కొన్ని ప్రాబ్లమ్స్ అని తీసుకురావడం అనేటటువంటిది ఈ నెలలో జరుగుతాయి. అయితే మీరు చేస్తున్నటువంటి విధానము కరెక్టు అని తెలుసుకొని మరి చక్కగా అలా వెళ్ళాలి. అంతేగాని మీకు తోచిందే మొండితనంగా నేను ఎవరి మాట విన్ను, నేను నాది నేనే చేసుకుంటాను అని మొండితనంతో ఇంతవరకు ఈ నెల వరకు చేసుకుంటూ వచ్చారు. దానివల్లనే మీరు పోలీస్ ప్రాబ్లమ్స్లో, కోర్టు ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంది. మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. వృత్తిలో డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడింది. మీకు ఇంకా ప్రమోషన్స్ రావాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు ముందుకు దూసుకొని వెళతారన్నమాట. అలాగే చక్కగా మీకు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఏంటంటే, వ్యాపారాలు ఏ రకాల వ్యాపారాలు మీరు చేయాలి అంటే, రాహుతో సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపారాలు మీకు కలిసి వస్తాయన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ సంబంధము, తర్వాత వజ్రాల వ్యాపారము, జెమ్స్ అండ్ స్టోన్స్ బిజినెస్లు, తర్వాత ముఖ్యంగా ఎలక్ట్రికల్ స్టోర్లు, ఆటోమొబైల్ షాపులు, ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే హాస్టల్స్, ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీస్, హోటల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు అత్యధికమైనటువంటి లాభాలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా పాత వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళతో మీరు ప్రయాణం చేయడం అనేది, అస్తమానం కూడా చేంజ్ అనేటటువంటిది మీకు, చంచలత్వం అనేటటువంటిది మీకు ఉంటుంది. అలా వెళ్ళడం వల్ల మీరు నష్టపోతారు. అందువలన మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఈవెన్ వైవాహిక లైఫ్లో కూడా మీ తప్పిదాల వల్లే సమస్యలు వస్తాయి, కోర్టు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మరి కోర్టు వ్యవహారాల్లో ఆల్రెడీ భార్యాభర్తలు ఎవరైతే కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రయల్స్లో మీకు జడ్జిమెంట్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అవి మీకు ఫేవరబుల్గా జడ్జిమెంట్స్గా అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి, రైతులు మంచి పంటను పండిస్తారు, మంచి బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీరు ఆర్జిస్తారు. అదేవిధంగా మీరు చక్కగా ఈ యొక్క ఈ ఆడవాళ్ళు, మరి మహిళలు ఏంటంటే, మాకు ఆడబడుచులు సహాయం చేయడం లేదు, లేకపోతే అత్తగారులు సహాయం చేయడం లేదని వాళ్ళ మీద కక్షగట్టి వాళ్ళని మీరు ఇంతా కూడా మీరు చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ మరణించినప్పటికీ కూడా మీరు ఇంకా కూడా మీకు పరివర్తన రాకుండా ఈ మిథున రాశి వాళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది కొన్ని విషయాల్లో చాలా బాధాకరమైనటువంటిది. అలాగే మీరు ఏంటంటే, కొంచెం కృతజ్ఞత అనేటటువంటిది ఈ మిథున రాశి వాళ్ళు ఈ నెలలో ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది. అది మీకు మంచిది కాదు. దానివల్ల మీరు లాస్ అవ్వడానికి మీకు అవకాశాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు బాగానే ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు చక్కగా
సాధిస్తారు. అయితే విదే నా అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ వ్యవహారాలు అనేటటువంటివి కొంచెం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా వీసాలు ఇవన్నీ కూడా మీకు రాకుండా, మీకు కొంచెం ముందుకు వెళ్లకుండా పని అనేటటువంటిది దిగ్బంధనం అవుతుంది. మరి అదేవిధంగా మీ పిల్లలు మీ పట్ల విశ్వాసఘాతకత్వంతో వ్యవహరించడం, మరి అన్నీ కూడా చెప్పకుండా మీకు దాచడం, మీరు చేసిన పనే మీ పిల్లలు మీకు చేయడం అనేటటువంటిది మీకు విస్మయాన్ని గురి చేస్తుంది ఈ నెలలో. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, పోలీసు, ఆర్మీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి దూరపు ప్రాంతాలకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడము, లాంగ్ లీవ్లు రావడం, మళ్ళీ మీ భార్య బిడ్డలతో మీరు కలిసి ఉండడానికి మీకు అవకాశాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఈ వారంలో మరికొన్ని రెమెడీస్ చేసుకోవడం ద్వారా మీకు ఇంకా శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఈ యొక్క ఉలవల్ని, ఆ తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు ఈ యొక్క సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయడం ద్వారా మీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఆ విధంగా మీరు ఏం చేయాలండి అంటే ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు ముందుకు వెళ్తాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అత్యంత శుభమైనటువంటి ఫలితాలు మీకు ఈ నెలలో కలుగుతాయి. శుభమస్తు.